బ్యాంక్ సార్, నా అకౌంట్ నుంచి 436 రూపాయలు కట్ అయిపోయినాయి. ఎందుకు కట్ అయినాయి సార్? ఈ 436 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ అయింది. ఇన్సూరెన్సా? ఏం ఇన్సూరెన్స్? ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సార్. సంవత్సరానికి 436 రూపాయలు కడితే రేపు మీకు రిస్క్ అయిందనుకోండి, మా బ్యాంకు మీ కుటుంబానికి 2 లక్షలు ఇస్తుంది. సార్, నాకు ఆల్రెడీ 2 కోట్ల టర్మ్ ప్లాన్ ఉంది. నాకెందుకు ఇది? అయినా ఆ ఇన్సూరెన్స్ కి నేను అప్లై చేయలేదు కదా, అసలు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేదు కదా. ఎవరు చేపించారు ఇన్సూరెన్స్? సార్, మొన్న మీరు బ్యాంక్ వచ్చారు కదా, వేరే డాక్యుమెంట్స్ మీద సంతకం పెడుతున్నారు కదా, ఆ డాక్యుమెంట్స్ మిడిల్ లో ఈ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫామ్ పెట్టేశాను. మీరు సంతకం పెట్టేశారు. మీరు వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి నేను మీకోసం ఆలోచించి మీ పేరు మీద తీసుకున్నానండి. 436 రూపాయలు కడితే ఎవరిస్తారండి 2 లక్షలు? సరే, పనేదో ఎవరికైతే టర్మ్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అవుతుందో, ఎవరైతే అంత బేర్ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి అవేర్నెస్ పెంచండి. నాలాంటి వాళ్ళకి కాదు. అయినా ఆర్బీఐ రూల్ ప్రకారం మాకు చెప్పకుండా, ఈ ప్లాన్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా మా పేరు మీద ఇన్సూరెన్స్ చేయించడం ఇల్లీగల్. మీకు ఎటువంటి రైటు లేదు. వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు నచ్చితే అప్పుడు చేపించండి. సారీ సార్, ఇక నుండి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఓకే అంటే అప్పుడు మాత్రమే చేపిస్తాను సార్ ఇన్సూరెన్స్. సారీ, ఏమనుకోద్దే. సరే సార్, ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.